నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. స్వర్గం ఎలా ఉంటుందో ఎవరికి తెలుసు? ఎవరో వర్ణిస్తే కానీ ఊహించుకోవడం తప్పించి, ఒకవేళ అది భూమి మీద కనుక ఉంటే అది అచ్చం వనాటులాగే ఉంటుంది అని లలిత్ మోదీ అంటున్నారు. ఐపీఎల్ సృష్టికర్త కారణంగా ఇప్పుడు ఈ దేశం పేరు తెగ వినిపించేస్తూ ఉండగా దాని గురించి వెతికే వాళ్ల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆర్థిక నేరగాడికి అభియోగాలు ఎదుర్కొంటున్న లలిత్ మోదీ 2010లో దేశం విడిచి లండన్ పారిపోయారు. అయితే ఆయన్ను వెనక్కి రప్పించే ప్రయత్నాలు భారత్ ముమ్మరంగా చేయగా ఆయన తెలివిగా వనాటు పౌరసత్వం పొందారు. అయితే ఈ విషయం తెలియడంతో ఆ దేశం ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసింది. ఇది ఇక్కడితోనే ఆగలేదు. లలిత్ మోదీ పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు వనాటు ప్రధాని జోదం నపాట్ స్వయంగా ప్రకటించారు. ఈ ప్రకటన వెలువడిన కాసేపటికే ఎక్స్ వేదికగా లలిత్ ఓ పోస్టు చేశారు. వనాటు ఒక అందమైన దేశం, స్వర్గంలా ఉంది. మీ పర్యటనల జాబితాలో దీన్ని చేర్చాల్సిందే అని సందేశం ఇచ్చారు. దీంతో నెటిజన్స్ ఆయన కామెంట్స్ సెక్షన్లో సరదా కామెంట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వనాటు అందాల గురించి ఆరా తీస్తున్నారు. ఉత్తర ఆస్ట్రేలియాకు 1750 కిలోమీటర్ల దూరంలో దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో ఉంది ఈ ద్వీప దేశం. మొత్తం 83 చిన్న చిన్న ద్వీపాల సముదాయంగా వై ఆకారంలో ఉంటుంది ఈ దేశం. ఇందులో 65 ద్వీపాలలో మాత్రమే ప్రజలు జీవిస్తున్నారు. ఎఫేట్ ఐలాండ్లో ఉండే పోర్ట్ విల్లా నగరం ఆ దేశ రాజధాని. పశ్చిమంగా ఫిజీ దేశం, ఇతర దిక్కుల్లో సాలమాన్ ద్వీపాలు, న్యూ కలోడోనియా ఉన్నాయి. ఒకప్పుడు బ్రిటిష్ ఫ్రెంచ్ సంయుక్త పాలనలో ఇది బానిస దేశంగా ఉండేది. 1980 జూలై 30న నవాటు స్వాతంత్రం పొందింది. కరెన్సీ నవాటు బాటు. ప్రస్తుత జనాభా దాదాపు 3.5 లక్షలు. దేవుడితో మేం నిలబడతాం అనేది ఆ దేశపు నినాదం. ఈ ద్వీప దేశంలో అగ్నిపర్వతాలు ఉన్నాయి. వీటిల్లో కొన్ని క్రియాశీలకంగా కూడా ఉన్నాయి. సంవత్సరంలో సుదీర్ఘంగా వేసవి వాతావరణంతో పొడిగా ఉంటుంది అక్కడ. అయితే నవంబర్, ఏప్రిల్ మధ్య వర్షాలు, తుఫాన్లు సంభవిస్తూ ఉంటాయి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉండడం మూలంగా భూకంపాలు షరామామూలుగా మారాయి. అయితే ఏడాది క్రిందట డిసెంబర్లో 7.3 తీవ్రతతో వచ్చిన భూకంపం ఆ దేశానికి తీవ్ర నష్టం కలిగించింది. ఈ భూకంపంలో 14 మంది చనిపోగా 265 మంది తీవ్రంగా గాయపడ్డారు. వనాటులో ఉన్న వృక్ష జంతు సంపద అత్యంత అరుదైంది. ఈ భూమి మీద ఎక్కడా కనిపించని జీవజాతులు ఉన్నాయక్కడ. ఎటు చూసినా దట్టమైన అడవులు, జలపాతాలు, అందమైన సముద్రం, నిర్మానుష్యమైన తీరాలు. కొన్ని ద్వీపాలలో లాగూన్లు ఒక ప్రత్యేక అనుభూతిని పంచుతాయి. సహజ సౌందర్యం, జీవ వైవిధ్యం వనాటును ప్రపంచ పర్యాటక జాబితాలో పారడైజ్ ఆఫ్ ది ఎర్త్ గా నిలబెట్టాయి. టూరిజం, వ్యవసాయం ఇక్కడి ప్రజల ప్రధాన ఆదాయ వనరులు. అలాగే జనాభాలో గ్రామీణ జనాభా ఎక్కువ. 80% వ్యవసాయమే చేస్తూ ఉంటారు. కావా పంట ప్రపంచ దేశాలకు ఎగుమతవుతుంది. పర్యాటకం ద్వారా వచ్చే ఆదాయం ఆ దేశ జీడిపిలో 65%గా ఉంది. పర్యాటకం మీద ఆధారపడిన ప్రజలు కావడంతో పర్యాటకులను మర్యాదలతో ముంచెత్తుతారు. అలాగే సాంప్రదాయాలకు అక్కడి ప్రజలు పెద్దపీట వేస్తూ ఉంటారు. పెంటకాస్ట్ ఐలాండ్లో స్థానికులు ల్యాండ్ డైవింగ్ క్రీడ నిర్వహిస్తూ ఉంటారు. బొంగుల లాంటి నిర్మాణాలను ఎత్తుగా పేర్చి చెట్ల తీగలతో సాయంతో బంగీ జంప్లా కిందకు దూకుతారు. ఎవరి తల భూమికి మొదట తాకితే వాళ్ళు విజేతలు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు చేసే ఈ ప్రయత్నాలలో పాపం ఒక్కోసారి ప్రాణాలు పోగొట్టుకుంటారు కూడా. వనాటులో ఎలాంటి పన్నులు విధించరు. ఈ కారణంగా అంతర్జాతీయ నియంత్రణ సంస్థలు ఈ దేశంపై ప్రత్యేక దృష్టి సారించాయి. అదే టైంలో వనాటు ఆర్థిక నేరాలకు అడ్డా కూడా. మనీ లాండరింగ్ కు సంబంధించిన చట్టాలు కూడా అక్కడ బలహీనంగా ఉండడమే ప్రధాన కారణం. ఆర్థిక నేరాలతో పాటు డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణాకు ఇది అడ్డాగా మారింది. ఈ కారణంగానే ఫినాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఈ దేశాన్ని గ్రే లిస్టులో చేర్చుతోంది. అలాగే 2017లో వెలుగు చూసిన పారడైజ్ పేపర్ లీక్స్ అక్కడి అక్రమ సంపద వ్యవహారాలను బయటపెట్టింది. ఇక 2001 ఏప్రిల్లో అప్పటి ప్రధాని బరాక్ సోప్ ఫోర్జరీ కేసులో చిక్కుకున్నారు. భారత్కు చెందిన వ్యాపారవేత్త అమరేంద్రనాథ్ ఘోషేకు 100 కోట్ల విలువ చేసే ఫినాన్షియల్ గ్యారంటీలను అనధికారికంగా కట్టబెట్టారు అని బరాక్ పై అభియోగాలు వచ్చాయి. ఈ కారణంతో ఆయన అదే ఏడాది తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అయితే ప్రపంచం దృష్టిలో ఏర్పడిన ఈ మచ్చను కఠిన చట్టాల ద్వారా తొలగించుకునే పనిలో ఉంది ఈ సుందర ద్వీప దేశం.